తాతయ్య, రూప తాతయ్యకి ఇలా అవుతుందని. ఏమిటి మరి పసిపిల్లలా? దీపా, తాతయ్య. దీపా, ఏడుస్తున్నావా? ఎందుకమ్మా? నేను చెబుతాను మామయ్య. బావా, నిప్పును ముట్టుకోవడం ఎంత ప్రమాదమో నిజం దాచడం అంతకంటే ప్రమాదం. కీడించి మేలించాలి. సపోజ్ మామయ్యకి ఏమైనా అయిందనుకో, మన పెళ్లికి అక్షంతలేసి దిక్కు కూడా లేకుండా పోతుంది. ఒరే, ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పడం కాదు మామయ్య, డాక్టరే స్వయంగా చెప్పాడు, మీకు హార్ట్ అటాక్ అని. ఏమిటి? నాకు నాకు హార్ట్ అటాక్? అమ్మా, నిజమా? లేదు తాతయ్య, లేదు. చాలా మైల్డ్ స్ట్రోక్ అని డాక్టర్ చెప్పారు. వచ్చే వరకు డాక్టర్లు అలాగే చెప్తారమ్మా. సూర్యుని చెప్పినట్టు హీడించి మేలంచాలి. ఒరే, అమ్మాయితో నేను ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. కాసేపు నువ్వు అలా బయటికి వెళ్ళి. అలాగే మామయ్య. చూడమ్మా, ఇక ఏమాత్రం ఆలస్యం జరగటానికి వెళ్ళలేదు. వెంటనే నీ పెళ్లి జరిగిపోవాలి. నా పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది తాతయ్య? ఈ మాట ఇదివరకు నువ్వు ఎన్నోసార్లు అన్నావమ్మా. నేను కాదన్నాను, కానీ ఇప్పుడు నా కోసమైనా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు. తాతయ్య, నీకు తెలియదమ్మా, పెళ్లి పెళ్లి అంటూ వాడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు. అందుకని తెలిసి తెలిసి సూర్యభవన్ చేసుకోమంటారా? వాడు ఉత్త తాగుబోతూ తిరుగుబోతని మీరే లక్షసార్లు అన్నారు. మర్చిపోయారా? మర్చిపోలేదు కాబట్టి తొందరపడుతున్నానమ్మా. ఒకవేళ నాకు జరగకూడదు ఏదైనా జరిగితే తాతయ్య, ఈ ఆస్తి కోసం ఆశపడి ఆ నీచుడు నిన్ను ఏం చేస్తాడోనని ముందుగానే జాగ్రత్త పడ్డానమ్మా. ఇదిగో చూడు, డాక్టర్ రాజశేఖరం గారు అబ్బాయి రవిశంకర్ అమెరికాలో చదివాడు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. ఏమ్మా, అబ్బాయి నచ్చలేదా? నీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయండి. మామయ్య, మీరుండగా దీప ఇష్టాలతో పనే ఉంది. ముందు ముహూర్తం పెట్టించండి. సూర్యం, ఏమిటా అధికారం చెలాయిస్తున్నావు? నా కోడలి తమ్ముడు ఉన్న ఒకే ఒక కారణంతో ఈ ఇంట్లో నీకు చోటిచ్చాను. ఆ అభిమానంతోనే నిన్ను ఎస్టేట్ మేనేజర్ చేశాను. అంత మాత్రాన నా మనవరాలను సొంతం చేసుకుందాం అనుకుంటున్నావా? తప్పే ఉంది. దీపం నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఒరేయ్, వాళ్ళు రాళ్ళు కొడతాను. అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఆవేశపడదు తాతయ్య. బావా, నీకు పుణ్యం ఉంటుంది. తాతయ్య డిస్టర్బ్ చేయకు. అలాగే. నువ్వు సరేనని ఒక్క మాట అంటే అది జరగని పని. ఏ ఎవరినైనా లవ్ చేశావా? చెప్పమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే నిర్భయంగా చెప్పు. వీడి న్యూసెన్స్ తగ్గుతుంది, నా మనసు కుదుట పడుతుంది. చెప్పు బేబీ. అవును, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏమ్మా, ఈ సంగతి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? సమయం వచ్చినప్పుడు చెప్తామని. నేను నమ్మను. నిన్ను నమ్మించవలసిన అవసరం నాకు లేదు. నిజం తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. ఒరేయ్, ఇక నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. దీప మనసు తెలుసుకోలేక ఇప్పటికే ఆలస్యం చేశాను. వెళ్ళు, వెళ్ళి నుంచి. పదా మ్యాన్, వారికి రెస్ట్ కావాలి. చూడమ్మా, ఎవరా అబ్బాయి, ఎలా ఉంటాడు, ఏం చదువుకున్నాడు, స్టేటస్ అది? చాలా రిచ్ ఫ్యామిలీ తాతయ్య. నాకు తెలుసమ్మా, నువ్వు నా స్టేటస్ కు భంగం కలిగే పని ఎప్పుడూ చెయ్యవు. ఒక్కసారి నేను అబ్బాయిని చూసేస్తే మ్యారేజ్ ఫిక్స్. వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకురామ్మా. తాతయ్య, నువ్వు నాకేం చెప్పదమ్మా, కావాలంటే నేను కూడా సపోర్ట్. నో 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 నో, మీకు రెస్ట్ ముఖ్యమని డాక్టర్ చెప్పారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. తాతయ్య, పెళ్లి మాత్రం పరీక్షలయ్యాకే. అలాగేనమ్మా, అలాగే అలాగే. ఓకే. నో సార్, యువర్ ఎ పేషెంట్. ఓహో, ఇట్స్ అ పాయింట్. ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానా? ఆ సూర్యం పిడ వదిలించుకోవడానికి ఏదో అబద్ధం చెప్పాను. అది ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది. మరి ఇప్పుడు ఎలా? ఏ రూపా, ఓ ఐడియా. నువ్వే మగవేషం వేసుకుని మా తాతయ్య జబ్బు నయమయ్యే వరకు నా లవర్గా నటిస్తే. అమ్మో, నేనా? గుట్టు బయట పడితే ఇంకేమైనా ఉందా? అయితే ఏం చేద్దావు నువ్వే చెప్పు. హాయ్ దీపా, నాయుడు బావా. ఇతను ఉపయోగించుకుంటే. హలో నాయుడు బావా. కులాసేనా? ఏదో డీడుకో. సారీ నాయుడు బావా, ఆ రోజు నిన్ను అనవసరంగా ఏడిపించాం. ఆ తర్వాత చాలా విచారించాం. నిజంగానా? ప్రామిస్. ఇప్పటికే మాట తలుచుకున్నప్పుడల్లా. ఆగండి. ఇప్పుడు ఎడవండి. నవ్వులాట కాదు, చేసిన తప్పు క్షమాపణ చెప్పుకుంటున్నాను. నువ్వు నాకు ఒక సాయం చేసి పెట్టాలి. భక్తి పల్లెటూరండి.
నేను మీకు సాయం చేయటమా? ఇదిగో మీ పప్పులు నా దగ్గర ఉడకో. డేడిక్కం సదియ్యా, తెలివి మీ ఒక్కరి సొత్తే కాదు, ఇక మీదైనా బుద్ధి కలిగి ఉండండి. వెళ్ళండి. వెళ్తే నా జీవితమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆదుకోకపోతే మా తాతయ్య నాకు దక్కడు. తాతయ్య చూడండి, అది చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అలాగే, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి మా తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. అంతటితో నా బాధ్యత తీరిపోలేదు. దీప ప్రేమించిన అబ్బాయి నాకు నచ్చాలి, నా టెస్టులన్నింటిలోనూ నెగ్గాలి. ఆ తర్వాతే పెళ్లి. పెళ్లి మాట దేవుడు ఎరుగు. ముందు గడ్డం గడిస్తే చాలు. అయితే గట్టి చెక్కే వచ్చి పడింది. నువ్వే ఆదుకోవాలి. నేనా? అవును, దీపను ప్రేమిస్తున్నట్టు కాస్త నటించాలి. ఇక అమ్మాయిలో ఈ నటించడాలు పఠించడాలు నాకు తెలియదు. మనకు తెలిసిందల్లా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే. నువ్వు తప్ప మరొకరైతే కొత్త చిక్కులు తెచ్చి పెడతారు. నీతో వస్తే అంతకు మించిన చిక్కులు నాకు వచ్చి పడతాయి. అలాంటివేమి జరగవు. ఆలస్యం చేస్తే తాతయ్య ఏమైపోతాడో నాకు భయంగా ఉంది. ఒక్కసారి మన ఇద్దరిని జంటగా చూస్తే చాలు, తాతయ్య జబ్బు నయమైపోతుంది. ఆ తర్వాత నేనేదో సర్ది చెప్పుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిత్తగించండి. ఏమిటది? ఇది ఇనపెట్టి తాళం, ఇది నా రాజీనామా పత్రం. అదే కొత్త యజమానుచి మెడబెట్టి గంటకు ముందే బయటపడటం మంచిదని. గోపాలం, తప్పదు. ఏది తప్పదు? ఆ ప్రేమించిన అబ్బాయితో దీపమ్మ గారి పెళ్లి తప్పదు. ఆ మరుక్షణం మీకు నాకు సిగ్గు తప్పదు. నీ పోటీ దద్దమ్మలు నమ్ముకుంటే అదే జరుగుతుంది. ముందా టోపీని నెత్తిన పెట్టు. చిత్తం. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టి ఎన్నేళ్ళైంది. ఎప్పుడైనా వేసిన ప్లాన్ బెడిసి కొట్టడం చూసావా? ఆ రోజులు వేరు, ఇప్పుడు కథ అర్థం తిరిగింది. చూస్తూ చూస్తూ ఇన్ని లక్షల ఆస్తిని వదులుకోవడానికి సూర్యం పిచ్చివాడు కాదు గోపాలం. రాని వాడెవడో చెబుతాను. అరే ఓ గాడ్, ఏంటిది? కాస్త స్టైల్ గా నడు. టైలు నా బొంత, కాళ్ళు తీసుకెళ్లి బూట్లో ఎరికించి మధ్యలో ఇదో తోక ఊపిరాడకుండా. ఓ, టై ఎప్పుడు టైట్ గా ఉండాలి. టైట్ ముక్కపోచ్చేస్తుంటే. గుడ్, రాజాలా ఉన్నాడు. లా ఏమిటి? నౌ ఆన్వర్డ్స్ ఈస్ రాజా. చూడండి, మీకు తెలుసున్న బాలవతంతులు ఎవరన్నా ఉంటే నాతో చెప్పండి. గుబ్బి గువ్వియా? గుబ్బి నేను రా, రాజున్ రా. నేనేరా? ఇలా మారిపోయాడు నువ్వు. మంచి పని కోసం రా. కమాన్ రాజా. వస్తాను. అలాగేనండి. మళ్ళీ కలుస్తా. ఒరే, నిన్ను ఏమండి అన్నాను, ఏమనుకోక.